హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భూషణం. ఈరోజు మనము చేప పులుసు రెడీ చేసుకుంటున్నామండి. నెల్లూరు చేప పులుసు మన రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయ వేసి చేపల పులుసు పెట్టుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. అందరూ బాగా ఇష్టంగా తింటారండి. మామిడికాయ సీజన్ కదా, ఇప్పుడు మామిడికాయ వేసుకొని చేసుకుంటే మహా అద్భుతం. ఇప్పుడు చేపల పులుసులోకి 2 టమోటా, 2 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 మామిడికాయ. ఇప్పుడు మనం ఇవి కటింగ్ చేసుకుందాం. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అండి, కడిగి నానబెట్టుకుందాం. పసుపు అలాగే రాళ్ళు ఉప్పు వేసి బాగా కడగదమండి చేపని. మనం చేప ముక్క శుభ్రంగా నీట్గా కడుక్కుందామండి. పసుపు, కళ్ళుప్పు అండి మనకి సరిపడా, కారం 2 స్పూన్లు అండి, ధనియాల పొడి, అల్లం చిన్నులపాయ పేస్ట్, ఆయిల్ అండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు చేప నానబెట్టుకుందాం మసాలాల్లో. మనకు గిన్నె వేడైందండి. మనకు సరిపడా నూనె పోస్తున్నానండి. చిటికుడు మెంతులు, 1/2 స్పూను ఆవాలు, జీలకర్ర వేస్తున్నానండి. ఉల్లిపాయ మనం బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేస్తున్నానండి, అలాగే కరివేపాకు. ఉల్లిపాయ ఫ్రై అయింది కదండి, ఇప్పుడు టమోటా వేస్తున్నాం. ఉల్లిపాయ టమోటా ఫ్రై అయింది కదా, ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. పులుపు మనము ఆల్రెడీ చేపల్లో పసుపు వేసాం కదండి, ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కారం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి. మామిడికాయ ముక్క 50% ఉడకాలండి. ఇప్పుడు మనం ఇంకాస్త నీళ్ళు పోసుకుందాం. చేపలు మనము మసాలా కలిపి దగ్గర అరగంట అయిందండి. ఇప్పుడు మనము పులుసులో వేసుకుందాం. అప్పుడు మసాలా ఏమవుతుందంటే చేప ముక్కకి బాగా పడుతుందండి. మసాలా కొంచెం నీళ్ళు పోసుకొని ఈ మసాలా అంతా మళ్ళీ చేప ముక్కల్లో పోసుకుందాం. మసాలా అన్నీ వేసుకున్నాం, అలాగే చేప ముక్కలు కూడా మనము వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఇలా చూడండి, ఇలా తిప్పుకోవాలండి. మామిడికాయ ముక్కలు అలాగే చేప ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి పులుసుతో పాటు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకే, ఎలా ఉంటుందంటే ఈ చేపల పులుసు ఒక రేంజ్లో ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. ఇప్పుడే ఉప్పు చూశాను, బా పులుసు ఉందండి, ఓ రేంజ్లో ఉందా. మనం మూత పెట్టుకుని 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూత తీస్తున్నా. బాబా కోత 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 కోతలాడుతుంది చేపల పులుసు. చేప ముక్కలు ఇలా పులుసులో ఉడుకుతుంటే వాసన ఉంది. అబ్బా సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి మళ్ళా అలా తిప్పుకుందామండి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కదండి. పర్ఫెక్ట్గా మామిడికాయ ముక్క అలాగే చేప కరెక్ట్గా ఉడికినట్టు కొత్తిమీర వేస్తున్నానండి. చేపల పులుసులోకి ఇడ్లీ కాంబినేషను. ఆహా, ఓహో, ఆహా. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీలోకి చేపల పులుసు బా ఎర్రగా తీసింది అనుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎలాగైనా నెల్లూరు చేప పులుసేనండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇదిగో ఫ్రెండ్స్, మామిడికాయ ముక్క, చేప ముక్క అండి. ఆహా, ఇదిగోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.